హాయ్ ఎవరివన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. టైం వచ్చేసి 6 చిల్లర అవుతున్నట్టుంది ఇప్పుడు. సో అది కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు అనమాట. అంటే మా డార్మెటరీ. అందులో 13వ ఫ్లోర్లో ఉంటాం మేము. అది 18 ఫ్లోర్లు ఉంటాయి ఆ డార్మెటరీలో. చిన్న చిన్న ఉంటాయి రూమ్లు. సో ఈ డార్మెటరీ పక్కనే మనకి ఇక్కడ కూరగాయల దుకాణాలు ఉంటాయి అన్నమాట, మార్కెట్లు. ఇటు పక్క ఉన్నదే పాండీ బజారు. ఇంకోటి అయితే ఉంటుంది, దాని పేరు గుర్తులేదు కానీ. సో ఈ రెండు మన కూరగాయలు కొనుక్కోవడానికి పక్కకే ఉంటాయి అన్నమాట మార్కెట్స్. ఇది ఆదివారం సాయంత్రం అన్నమాట. చాలామంది వర్క్ ఉండదు. ఓకే, ఈవినింగ్ అట్లా అట్లా కూర్చొని ఇంత సుక్ వేసుకుంటూ ఉంటారు అనమాట. సో షాప్కి వెళ్దాం, చిన్నగా షాపింగ్ చేద్దాం. సో మనకి ఇంటికాడ లెక్క అన్ని కూరగాయలు ఉంటాయి. ఇంటికాడ దొరకని కూరగాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఎర్ర ఉల్లిగడ్డలు పాకిస్తాన్ నుంచి వస్తాయి. ఇక్కడ తెల్ల ఉల్లిగడ్డలు అసలు కనబడాయి ఇక్కడ మనకు. కళ్యామాకు కూరగాయలు అంటే ఫ్రీ అనమాట. బీరకాయలు, పొటలాకాయలు. ఇది ఇండియా నుంచి వచ్చిన సోరకాయ అనమాట. దీని ధర కిలోకి $6 $7 ఉంది. కొబ్బరికాయలు ఇది ఇవి సౌసవ్ అంటారు. మనకి ఇండియా అక్కడ దొరుకుతాయి కానీ సౌసవ్ అంటారు వీటిని. చూడడానికి జామకాయలు లెక్క ఉంటాయి ఇవి. గుమ్మడికాయలు, ఇవి సోరకాయలు మలేషియాకి వెళ్ళతాయి. ఇవి ధర తక్కువ ఉంటుంది అన్నమాట. ఆరెంజెస్, జామకాయలు ఇవి మలేషియా మరి ఇండియా వెళ్ళదు. ఏంటి మళ్ళీ కుతలేదు. ఇది చిక్కుడుకాయ పెద్ద, అది బ్లాక్ పెద్దగా ఉంటుంది, మనకు అనపకాయ లాగా ఉంటుంది. అది చిక్కుడుకాయ లాగా ఉండదు. బెండకాయలు ఇవన్నీ దాకా మలేషియా నుంచి వచ్చే ఐటమ్స్ అనమాట. మామిడికాయలు, అలచంతకాయ, అవేమో కాయలు బయట మనకు అది అంటే వంకాయ చెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. చిన్న చిన్న కాయలు వస్తాయి. ఇది పింక్ ఆలుగడ్డలు, ఈ ఏదో గడ్డలు, ఆ పక్కనే కందగడ్డలు, ఆ పక్కన కూడా కందగడ్డలు. కాకపోతే అవి వీటికంటే అవి అప్డేటెడ్ వెర్షన్ ఉన్నట్టుంది. చిలకడ దుంప అంటారు దీన్ని. అవి ఏంటి దొండకాయలాగా కనిపిస్తున్నాయేమో మరి. అవి టమాటాలు రూపాయి కిలో, $1 కిలో. అంటే 60-70 రూపాయలకు ఒక కిలో అనమాట. గడ్డలు అవి పచ్చిమిరకాయలు, బుల్లెట్ మిర్చి. అది దొండకాయలు చిన్నవి కావచ్చు, ఇంతకు మనం చూసిన పెద్దవి అనుకుంటాయి. కొబ్బరికాయలు, సౌసౌ, కక్కెరకాయలు, వంకాయలు, పొటలాకాయలు. అవి మిర్చి తక్కువ ఉంటాయి, కారం అది. ఇంకా బుల్లెట్ మిర్చి ఉంటుంది అనమాట. కొద్దిగా చిన్న బుల్లెట్లా చూడడానికి, బుల్లెట్ కూడా కారం ఎక్కువ ఉంటుంది అనమాట. అది కూర అరటికాయలు, కోడిగుడ్లు, పప్పులు. జనరల్ స్టోర్ అనమాట ఇది. జనరల్ స్టోర్ మార్కెట్. ఇండియా గేట్ బాస్మతి రైస్, జిఆర్బి నెయ్యి, పూస. ఇవన్నీ పప్పులు. ఇక శనగలు, మన్నుది, బదులి. సో మనకు దొరకని ఏమి ఉండే అనమాట. ఇది ఇండియాకి వెళ్ళి వచ్చిన బియ్యం. ఇవన్నీ మన పొలగడ్డ, క్లోజప్ అన్నీ రెగ్యులర్గా మన ఇంటికాడ వాడేటి. పారాషూట్, వీకో. పారాషూట్ 180 రూపీస్, 184 రూపీస్. సెన్సోడైన్, ప్రియా తొక్కు. మామూలుగా బయట కొన్ని దేశాల్లో ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ దొరికాయి. బట్ సింగపూర్లో మాత్రం టోటల్గా దొరుకుతాయి. మనకి ఇంటికా ఉన్న ఫీలింగ్, వేరే దేశంలో ఉన్న ఫీలింగ్ అసలే రాదనమాట. మనం ఇంటికనే ఉన్నాం అనుకుంటాం ఈ మార్కెట్ అని చూసి. సో బియ్యం, పొన్ని రైస్, గోల్డ్ పొన్ని, SPM 20K, అవి 10 కేస్ బ్యాగ్. అవి $20 ఉంటాయి అన్నమాట, $22. అంటే ఇది చూసారు కదా, ఇది సొరకాయ. ఇది ఎంత, ఒక అరకిలో ఉంది అంతే. దీని ధర వచ్చేసి దాదాపుగా $3, అంటే $200. ఒక కిలోకి 500. ఇది ఇండియా నుంచి వచ్చిందట. దీనికి $300 అరకిలోకి. ఇంకా ఇది బీరకాయ ½ కిలో ఉంటుంది. ఇది ½ కిలో కొద్దిగా ఎక్కువ ఉంది. దీనికి ఎంత 70 సెంట్లు, అంటే దాదాపు ఒక 40 నుంచి 45 రూపాయలు పడతాయి అన్నమాట ఇది ఒకటే. సో బెండకాయలు వచ్చేసి అరకిలో బెండకాయలకు $2.40, అంటే 150 రూపాయలు దాకా పడతాయి అన్నమాట దగ్గర. అంటే కిలోకి $5 చిల్లర ఉంటాయి. అట్లా మిరపకాయలు కూడా అలా 400 గ్రాములకు $2.42, అది కూడా 150 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ కోడిగుడ్లు, 10 కోడిగుడ్లకు వచ్చేసి $2.50. అంతే.
ఇంత 130 రూపాయలు పడుతుంది. సో టోటల్గా ఇవాళ మనం కొన్న లిస్ట్ అన్నమాట ఇది. ఏమేమి కొన్నాం, ఇండియన్ గ్రీన్ చిల్లీ కొన్నాం, బుల్లెట్ చిల్లీ, బెండకాయలు, మ్యాగీ తీసుకున్న ఒక 5 ప్యాకెట్లు ఉంటాయి అందులో, $2 ఆనియన్ 1.5 కిలోకు 1.56 సెంట్లు, అంటే అదో $100 వేసుకోవచ్చు.